కొంతకాలం క్రితం వరకు ఆమె మేడం కుటుంబ వ్యవహారాలు వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉండేవారు. తన వాల్యుబుల్ టైం అంతా ఇన్ హౌస్ వ్యవహారాలకే కేటాయించారు. కానీ కొంతకాలంగా ఆమెలో ఓ కొత్త వ్యక్తి కనిపిస్తున్నారు. పాత పందాలో కాకుండా ఒక వినూత్న పందాను ఎంచుకొని ఆ దిశగా సాగిపోవాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకోసం తాను అందరికీ పరిచయమైన మేడం పాత్రలో కాకుండా మరింత పరిపూర్ణమైన అమ్మ పాత్రలోకి మారిపోయి ప్రజలందరినీ పలకరిస్తున్నారు. పిల్లల్ని ఆశీర్వదిస్తూ యువతను గైడ్ చేస్తూ పెద్దల గౌరవ మర్యాదలు అందుకుంటూ అందరిలో ఒకరిగా కలిసిపోతున్నారు. భర్త పనిభారంలో భాగం పంచుకుంటూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువైపోయారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రజల వ్యవహారాలని ఇకపై తన బాధ్యత అని చాటుతూ ఒక అమ్మలా మారిపోయారు. ఆమెనే శ్రీమతి నారా భువనేశ్వరి. మరి భువనేశ్వరి మేడం నుంచి భువనమ్మగా ఎందుకు మారిపోయారు? ఈ స్పెషల్ స్టోరీలో చూడండి. 6 నెలలకోసారి చంద్రబాబు టూర్, 3 నెలలకోసారి భువనేశ్వరి టూర్. కుప్పంలో మరింత తరచుగా దర్శనమిస్తున్న నారా భువనేశ్వరి. వ్యాపార వ్యవహారాల్లోంచి సామాజిక కార్యకలాపాల్లోకి మారిపోయారా? ప్రజల మధ్య గడిపేందుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? భువనేశ్వరి మేడం భువనమ్మగా మారిపోయినట్టేనా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది 4 దశాబ్దాలకు పైగా ఒకటే పాత్ర. అందులో మార్పు లేదు. అయితే అధికార పక్షం లేకపోతే ప్రతిపక్షం, ఆయన ఏ పక్షంలో ఉన్నా ప్రజల గురించి ఆలోచించడం, ప్రజల గురించి మాట్లాడటం, ఆ కోణంలోనే నిర్ణయాలు తీసుకోవడం శరామామూలే. విభజిత ఏపీకి రెండోసారి సీఎంగా అయిన తర్వాత ఆయన మీద మరిన్ని అదనపు బాధ్యతలొచ్చి పడ్డాయి. దీంతో తన సొంత నియోజకవర్గమైన కుప్పం మీద ఫోకస్ తగ్గిందా అన్న అభిప్రాయాలకు తావిచ్చింది. మరోవైపు వైసీపీ హయాంలో కుప్పం ప్రజలకు చంద్రబాబు నాయుడిని దూరం చేసే ఎత్తుగడలు ఓ రేంజ్లో సాగిపోయాయి. చంద్రబాబును రాజకీయ రంగం నుంచి దూరం చేస్తే దశాబ్దాలుగా వెలుగులీనుతున్న టీడీపీ మీద ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుంది. అందుకే అప్పట్లో వైసీపీ నేతల దృష్టంతా కూడా కుప్పం మీదనే ఉండేది. అలాగే అవే ఎత్తుగడలు ప్రబలంగా సాగుతున్న సమయంలో నిదానంగా ఎంట్రీ ఇచ్చారు నారా భువనేశ్వరి. కుప్పంలో ఏం జరుగుతుందో తెలియాలన్నా, అవతలి పక్షం ఎత్తుగడలకు అడ్డుకట్ట వేయాలన్నా అందరికీ తెలిసిన పాత వ్యక్తి ద్వారా కొత్త నినాదం కావాలి. ఈ విషయం గ్రహించిన భువనేశ్వరి కుప్పం మీద దృష్టి సారించారు. కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అనే మాటను సుస్థిరం చెయ్యాలని సంకల్పించారు. కుప్పం వంక ఇతర జెండాల గాలి కూడా సోకరాదన్న ఉద్దేశంతో అక్కడ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందుకు 2019 ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆ ఎన్నికలకు ముందే కుప్పం బాధ్యతలు తీసుకున్నారు భువనేశ్వరి. అక్కడి నుంచి రెగ్యులర్గా కుప్పంలో పర్యటిస్తూ ప్రజల మధ్య కలయ తిరుగుతూ తనకంటూ ఓ బలమైన స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకునే కార్యక్రమాలు రూపొందించుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ కూడా ఆమెను చనువుగా పలకరించే స్థాయికి దూసుకెళ్లారు. చాలా మందిని ఆమె కూడా పేరు పెట్టి పిలవగలిగే స్థాయిలో క్యాడర్కు టచ్లోకి వెళ్లడం విశేషం. కేవలం పార్టీ క్యాడర్ మాత్రమే అనుకుంటే పొరపాటే. పార్టీతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ సామాన్య జనానికి సైతం దగ్గరయ్యారు భువనేశ్వరి. 2019 ఎన్నికలకు ముందు పెద్దగా ప్రజల్లో కనిపించని భువనేశ్వరి ఎన్నికల వేళ నియోజకవర్గంలో పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటూ నిదానంగా పార్టీపై దృష్టి పెట్టారు. అంతకుముందు నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ హెరిటేజ్ ప్లాంట్తో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలకే పరిమితమయ్యేవారు. కానీ 2019 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో సీనియర్స్, జూనియర్స్ మధ్య ఏర్పడిన విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారిన సమయంలో అందరితో ఆమె మాట్లాడారు. ఎన్నికలు కూడా నిర్వహించారు. గంగమ్మ జాతరలోనూ పాల్గొన్నారు. 2019 నుంచి 2024 వరకు నారా కుటుంబానికే కాకుండా యావత్ టీడీపీకే గడ్డుకాలం. అయితే భువనేశ్వరి దాన్ని ఓ సమస్యగా కాక అవకాశంగా భావించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల్ని విస్తరించారు. ప్రజలతో కలిసేందుకు సమయాన్ని ఎక్కువగా కేటాయించారు. సామాజిక సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో తరచుగా కనిపించడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నా లేకున్నా తమకు కుప్పం చాలా ప్రత్యేకమైందని చెప్పకనే చెప్పారు. మరోవైపు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టైలరింగ్ కోచింగ్ సెంటర్తో పాటు ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయించారు. పాడి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి హెరిటేజ్ ద్వారా క్యాంపుల్ని ఏర్పాటు చేయించారు.
ఇలా అన్ని వర్గాల ప్రజల్లోకి భువనేశ్వరి వెళ్లిపోవడం విశేషం. ఇక చంద్రబాబు నాయుడుకి నియోజకవర్గంలో ఇల్లు లేదని ఎదురుదాడి చేసే వైసీపీ నాయకులకు చెక్ పెట్టడం నిజంగా భువనేశ్వరి చాణక్యమేనని చెప్పాలి. శాంతిపురం మండలంలో ఇంటి నిర్మాణానికి 2 ఎకరాల స్థలం తీసుకున్నారు భువనేశ్వరి. దానికి కూడా అనుమతులివ్వకుండా ఆనాటి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. చివరకు కోర్టు మొట్టికాయలు వేయడంతో నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. 2024 ఎన్నికల తరువాత గృహప్రవేశం చేయడం విశేషం. గృహప్రవేశం సందర్భంగా కూడా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి ఆహ్వానం పంపించి తమ ఇల్లు నియోజకవర్గ ప్రజలందరిదీ అనే సంకేతాల్ని బలంగా పంపారు భువనేశ్వరి. ఆ గృహప్రవేశానికి 40,000 మందికి పైగా ప్రజలు హాజరు కావడం ఒక్కటే కాదు, భువనేశ్వరి ప్రేమపూర్వకంగా పెట్టిన నిబంధన మేరకు చాలా మంది మహిళలతో పాటు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇదంతా భువనేశ్వరిలో ఉన్న ముందు చూపునకు నిదర్శనమేనంటారు అక్కడి అభిమానులు, టీడీపీ క్యాడర్. అభివృద్ధి అంటే చూపించిన ఘనత ఒక కుటుంబాన్ని. ఆ కుటుంబం మీద అంటే తెలుగుదేశం పార్టీ, మా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వరి మేడం గారు ఈ కుప్పానికి వచ్చినప్పుడు ఇంకా ఇప్పటి వరకు మాకి ఎన్నో మంచి కార్యక్రమం జరిగిందండి. మహిళలకి బ్యాంకు కానీ, తోపుడు బండ్లు కానీ, కుట్టు మిషన్లు కానీ ఎన్నో కార్యక్రమాలు ఈ కుప్పం ప్రజలకి అందజేశారు. ఇదే కాకుండా దీనికి ముందు ఉండే రాక్షస పాలనలో మా నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నారా భువనేశ్వరి మేడం గారు ముందుండి నువ్వు ఉండు, నేను చేసుకుంటాను పక్కతోనుగా ఉండి మాకు చాలా వరకు మద్దతు తెలిపారు. మళ్ళీ ఎన్నోసార్లు ఈ కుప్పానికి విచ్చేసినప్పుడు ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ఈ కుప్పానికి చేయడం జరిగింది. మా అమ్మగారు నిండు ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఈ కుప్పం ప్రజలకు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా మేడం గారు కుప్పం విచ్చేసినప్పుడు మహిళలకి ఎన్నో వేల కోట్లలో బ్యాంకు ఓపెన్ చేయడం జరిగింది, కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. విద్యార్థులకి ద్రౌడీ యూనివర్సిటీలో మంచి కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. అక్కడెక్కడో ఉన్న కృష్ణా గోదావరిని మా మహీధరతుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆడ ప్రారంభిస్తే ఇక్కడ జలహారతి మేడం చేతుల మీదుగా జరగడం జరిగింది. ఎన్నో చెరువులకి జలహారతి ఇవ్వడం జరిగింది. కుప్పం ప్రజలకి తోపుడు బండ్లు కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు అమ్మవారి దగ్గర జరగడం జరిగింది. ఇంకా ఎన్నో చేయాలని కుప్పం ప్రజలుగా కోరుకుంటున్నాం. 2024 ఎన్నికల తర్వాత అధికారం దక్కగానే మరింత బాధ్యతగా భువనేశ్వరి ప్రతి 3 నెలలకోసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం నేరుగా సీఎం కార్యాలయానికి పంపుతున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు పని సులువవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 నెలలకోసారి వస్తూ ఉండగా భువనేశ్వరి రెగ్యులర్గా వస్తూ చంద్రబాబుతో ప్రజలకు గ్యాప్ రాకుండా పక్కాగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే నియోజకవర్గంలో 4 రోజులు పర్యటించి అనేక కార్యక్రమాల్లో పాల్గొని అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మన భువనేశ్వరమ్మ గారి పర్యటనలో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అమ్మగారు వచ్చిన తర్వాత ఎంతో మహిళలకైతే చాలా వరకు ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా అలీప్ అనే సంస్థ ద్వారా మహిళలు ఇండస్ట్రియలిస్టులుగా, పారిశ్రామికవేత్తలుగా మారడానికి ఒక మంచి అవకాశం దొరికింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఆమె వంతు బాధ్యతగా ఆమె ప్రజలతో కలిసి మమేకమై, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో పని ఒత్తిడితో రాష్ట్ర పర్యటనే కాకుండా దేశ పర్యటనలు కూడా చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి ఆయన చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఆయన అయితేనేమి, ఆయన కుమారుడు లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా మోడీ, పవన్ కళ్యాణ్ గారుల చొరవతో ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి వారు ఒక పక్క కృషి చేస్తుంటే, కుప్పం నియోజకవర్గంలో తన ప్రజలు, తనకు అత్యంత ప్రీతిపాత్రులు, ప్రాణ సమానమైన ప్రజల కోసం ఆయన తన భార్యను పంపించి, అంటే మాకు తల్లి సమానమైనటువంటి భువనేశ్వరమ్మ గారిని పంపించి ఆమె ద్వారా ప్రజలలో ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధిని ఏ విధంగా తీసుకుపోవాలి, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవి అంటూ చూడడం జరిగింది. ముఖ్యంగా హంద్రీనీవా ద్వారా వచ్చినటువంటి నీటి సౌకర్యాలు అయితేనేమి, హంద్రీనీవా ద్వారా వచ్చినటువంటి గంగమ్మకు పూజ చేసి ప్రజలకు ఎంతో చేరువైనటువంటి తెలుగు గంగా ప్రాజెక్ట్ని కూడా ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్ట్ని ప్రజలకు చేరువ చేసి పూజ చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గాన్ని ఒక
నూతన అధ్యాయంగా చేయాలనే తలంపుతో చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రతి 3 నెలలకు ఒకసారి రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చి కుప్పం నియోజకవర్గాన్ని ఇంకా ఆయన ద్వారా ఏ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేయాలో అవంతా కూడా చేయడం జరుగుతుంది. ద్రవిడ యూనివర్సిటీలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. తండ్రి చెప్పే మాటల కంటే తల్లి చెప్పే మాటలే పిల్లల మీద ప్రభావం చూపుతాయి. అందుకు తగినట్టుగానే భువనేశ్వరి యువత సెల్ ఫోన్కు బానిస కాకూడదని హెచ్చరించారు. దేశం కోసం యువత నిలబడాలన్నారు. సమస్య వచ్చినప్పుడు పోలీసుల మీద వదిలేకూడదని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తమ కుటుంబానికి ఇప్పటికీ బెదిరింపులొస్తున్నాయని, అయినా ప్రజల కోసం తమ కుటుంబం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమేనని చెప్పారు. ఇక ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో ఎంతో విలువైన ప్రొఫెషనల్ అంశాలు పంచుకున్నారు. ఏ పరిశ్రమ నిలబడాలన్నా నిరంతరం క్షేత్రస్థాయిలోకి వెళ్లి అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. హెరిటేజ్ ప్రారంభంలో తాను భయపడ్డానని, అయినప్పటికీ ధైర్యంగా ముందుకు తీసుకుపోవడం వల్లే సక్సెస్ అయ్యానని చెప్పి భావి పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తి నింపారు. నర్సింగ్ విద్యార్థుల సమావేశంలో వారిని సుతిమెత్తగా మందలించారు. ఈ వయసులో ఆకర్షితులు కారాదని, లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలంటూ ఆడపిల్లలకు ఓ తల్లిగా ఎంతో విలువైన విజ్ఞానాన్ని బోధించడం విశేషం. క్యారేజ్ కట్టినప్పుడు ఆ క్యారేజ్ తీసుకుని ఆయన నడుచుకుంటా కాలేజ్కి స్కూల్కి వెళ్ళేవారు, గవర్నమెంట్ స్కూల్కి. అట్లా మీరు వీళ్ళే కాదు, అట్లా మీకు తోచిన మంచి వాళ్ళని మీ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మీరు ఆలోచించాలి. మీరేం తీసుకోలేదు, మీరు కూడా మీలో ఆ చైతన్యం అనేది ఉంది. ఎస్, నేను చేయగలను. భువనేశ్వరి గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తున్నా, ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా తాను చంద్రబాబు తరపున వచ్చానని చెబుతూ ఉండడం విశేషం. అదే సమయంలో ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం అదృష్టం అంటూ అటు భర్తను ఇటు తండ్రిని హైలైట్ చేస్తూ అణకువ ప్రదర్శిస్తూ ఉండడం ప్రజలకు బాగా రీచ్ అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ పరంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ తాను ప్రజలతో ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తూ ప్రజల్లో తన స్పేస్ బలంగా పెంచుకుంటున్నారు భువనేశ్వరి. చెల్దిగానిపల్లికి చెందిన లక్ష్మమ్మ అనే పార్టీ యాక్టివిస్టు అభ్యర్థనను స్వీకరించి వారి ఇంటికి వెళ్లి ఓ ఆడపడుచుల చీర సారెను అందుకుని మహిళల మనసు గెలుచుకోవడం విశేషం. అటు ఆర్టీసీ బస్సులో సామాన్య పౌరురాలిగా ప్రయాణించి తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా కలిసిపోవడం మరో విశేషం. తన దగ్గర ఆధార్ లేకపోవడంతో టికెట్ తీసుకుని తాను సామాన్యురాలినే అంటూ చేతల ద్వారా ప్రకటించుకున్నారు. ఆ సందర్భంలోనే కొంతమంది మీరు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదా అని ఆమె మనసులో ఉద్దేశాన్ని ఆరా తీస్తే తాను చంద్రబాబు తరపున వచ్చానని, చంద్రబాబే వారికి నాయకుడని చెప్పడం విశేషంగా భావిస్తున్నారు. మరోవైపు కుప్పం అభివృద్ధి కోసం 23,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులొచ్చాయని, అందుకోసం తాను నిరంతరం బాబుగారితో పోరాడినట్లుగా చెప్పడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పనా, మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి. నాకు కోపం, మన కుప్పంకి ఎందుకు రాదు? మీ బాబన్నతో రోజు మన కుప్పంకి ఎందుకు తీసుకురారు? అది ఇక్కడే ఉండాలి. అలా నియోజకవర్గంలో భువనేశ్వరి తరచుగా పర్యటనలు చేయడం వల్ల క్యాడర్లో సీనియర్స్, జూనియర్స్ మధ్య గొడవలు సమసిపోయాయి. పదవుల కేటాయింపులో చంద్రబాబు సమన్యాయం చేసేలా ఇండైరెక్ట్ గా వ్యవహరించారు భువనేశ్వరి. భువనేశ్వరికి చేదోడు వాదోడుగా ఎమ్మెల్సీ శ్రీకాంత్, డాక్టర్ సురేష్ బాబు, మునిరత్నం లాంటి స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు కుప్పం వాసులకు చంద్రబాబు కంటే భువనేశ్వరి అత్యంత ఇష్టురాలిగా మారిపోయారు అంటే అందులో అతిశయోక్తి లేదు. భువనమ్మ దృష్టికి సమస్య తీసుకుపోతే పరిష్కారం దొరికినట్టేననే భరోసా నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడిపోయింది. తదుపరి పరిణామాలు సంగతేమో కానీ చంద్రబాబు కుప్పానికి సమయం కేటాయించకపోవడంతో ఆ లోటును భువనేశ్వరి భర్తీ చేయడం వల్ల ఇబ్బందులు తప్పాయని, ప్రత్యర్థుల విమర్శలకు సైతం చెక్ పడిపోయిందని స్థానికులంటున్నారు. మరి అప్రకటిత ప్రజానాయకురాలిగా అవతరించిన నారా భువనేశ్వరి రానున్న రోజుల్లో సిసలైన ప్రజానాయకురాలవుతారా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.